యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము మీ ఎదుట పెట్టుకోనండి. యెహోషువ ఇశ్రాయేలీయులు గోత్రాల వారందరినీ, ఇశ్రాయేలుల పెద్దల్ని, న్యాయాధిపతుల్ని, వారి నాయకుల్ని, వారందరినీ కూడా ఒక స్థలానికి పోగు చేసి వాళ్లకు గత కాలములో దేవుడు వారి పట్ల జరిగించినటువంటి ఉన్నతమైన కార్యాలు వారికి తెలియపరుస్తూ వచ్చారు. మీరు జాగ్రత్తగా మీరు చదువుకుంటే మీరు అర్థం చేసుకుంటారు. ఏమని చెప్తారు అంటే, యెహోషువతో దేవుడే ఈ మాటలన్నీ మాట్లాడిచ్చాడు ఆ ప్రజలందరినీ సమకూర్చి. ఇలా చూడండి, అందరిక ఇశ్రాయేలు 12 గోత్రాల వారు, వారి న్యాయాధిపతులు, వారి అధికారులు, వారి పెద్దలు అందరినీ షెకెములో ఒక చోట సమకూర్చి వాళ్ళందరి ఎదుట నిలిచి యెహోషువ వాళ్ళకి చెప్పారు. చూడండి, దేవుడు మీ పితరుడైనటువంటి అబ్రహామును పిలిచి అతన్ని కనాను దేశంలో అతన్ని సంచరింపజేసి అతనికి సంతానాన్ని విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చారు. ఇస్సాకునకు యాకోబు యాషావులను ఇచ్చారు. శేయీరు మన్యములను వారు స్వాధీనపరుచుకున్నట్లు చేశారు. తర్వాత ఇంకా చూస్తే వారు యాకోబును అతని కుమారులను ఐగుప్తులోకి దిగిపోయారు. ఎందుకో ఆ పదం వాడారు చూడండి. ఈ లైట్ తీసే బాబు. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోకి దిగిపోయారు. అది బాధాకరమైనటువంటి పదం, మాట. అయితే దేవుడు మోషే అహరోనులను పంపి దాని మధ్యన నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతము చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించాను. ఇలా చూడండి, దేవుడు ఆ ప్రజలందరినీ నిలబెట్టి సమకూర్చి వాళ్ళతో చెప్పారు. యాకోబు అతని కుమారులు వెళ్ళి ఐగుప్తులో దిగిపోయారు. దేవుడు మోషే అహరోనులను పంపించి అక్కడ అద్భుతాలు చేసి ఆ ప్రజలను అందులో నుండి వెలుపలికి రప్పించారు. ఫరో తన రథాలతో ఎర్ర సముద్రం దగ్గర వీరిని కలుసుకుని నాశనం చేయబోతే దేవుడు తిరిగి సముద్రంలో వారిని నాశనం చేశారు. ఇలాగా వారు ఆ తర్వాత ఎందరో విరోధంగా వీరికి వచ్చినప్పుడు ఆ రాజులను ఆయనే నిర్మూలపరిచి వీరి ఎదుట నిలవనివ్వకుండా చేశారు. ఇలా ఎన్నో దేవుడు మీ పితరులకు మీకు ఇన్ని గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని తీసుకొచ్చారు కదా. ఈ పైన చెప్పబడిన మాటలన్నీ కూడా మీరు చదివితే, ఇంకా మీ చేతుల బైబిల్ చూడి 24:13 చూడండి.
మీరు కట్టని పట్టణాలను మీకు ఇచ్చాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటలు, ఒలీవ తోటల పండ్లు మీరు తినుచున్నారు. మీరు కట్టని పురాలు, మీరు నాటని తోటలు మీకు ఇచ్చాను, వాటిని మీరు అనుభవిస్తున్నారు. అయితే 14 వచనం చూడండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించుచు, మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించండి. కాబట్టి అనే పదం 14వ వచనంలో ఎందుకు వాడారు అంటేనండి, వాళ్ళ పట్ల దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసిన చరిత్ర ఉంది. అందుచేత మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించండి అని ఆ ప్రజలందరికీ చెప్పారు. ఒకవేళ యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్లయితే మీరు ఎవరిని సేవింతురో, మీ పితరులు సేవించిన దేవతలనే సేవిస్తారు. అమోనీయుల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలనే సేవిస్తారు. నేడు మీరు కోరుకొనుడి. ఇంకొక మాట, మీరు ఎవరిని సేవించకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులు మగుదుగాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గాలన్నిటిలో మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యన మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు అని, యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రజలు ప్రత్యుత్తరమిచ్చిరి. స్తోత్రం. ఇంకా చూడండి 24లో, అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటనే విందుమని యెహోషువతో చెప్పిరి. తల్ల పైకి లేపండి, ఒకసారి చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించండి. హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వాళ్ళ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి వారిని ఆ బానిసత్వ బాధల్లో నుండి విడిపించి, వారిని నాశనము చేయాలనుకున్న వారిని నిర్మూలపరిచి, వారు కట్టని పురములు, వారి నాటని తోటలు దేవుడు వాళ్ళకి ఇచ్చి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆయా ప్రజల మధ్యకు వచ్చినప్పుడు, అమోరీయుల మధ్యకు వచ్చినప్పుడు అమోరీయుల దేవతల్ని పూజించారు, దేవునికి కోపం పుట్టించారు. రకరకాలుగా వారు ఆయన ఆజ్ఞల నుండి తప్పిపోయి తిరిగారు.
అందుచేత దేవుడు మరొక్కసారి ఈ సంగతులు తన సేవకుడైన యెహోషువ ద్వారా వారికి తెలియచేశారు. అప్పుడు ఆ ప్రజలకి గ్రహింపు కలిగింది. అప్పుడు వాళ్ళు అన్నారు, ఐగుప్తు దేశము దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనము నడిచిన మార్గాలన్నిటిలో వెళ్ళిన జనులందరి మధ్యలో మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు, ఆయన్నే సేవిస్తాం, ఆయన మాట ఇక మేము వింటాం బాబు అని మంచి మాట చెప్పారు. ఈరోజు మనం కూడా ఆనాడు ఐగుప్తులో బానిసలుగా ఉండి దేవునికి వారి కష్టదశల్లో మొర్రపెట్టి దేవుని యొక్క కటాక్షాన్ని పొంది ఆశీర్వాదాన్ని పొందినటువంటి ఆ ఇశ్రాయేలీయులకు మనము ఒక వారి వలనే మనము కూడా ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు ఎన్నో చేశారు. ఒక్కసారి మీలో మీరు ఈరోజు సేవకుడిగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి మందిరంలో ఇశ్రాయేలును ఆనాడు యెహోషువ షెకెములో సమకూర్చి వారి ఎదుట నిలబెట్టి ఈ సంగతులన్నీ వాళ్ళకి చెప్పినట్టుగా మీకు కూడా మరొకసారి తెలియచేయబడుతున్న ఈ మాటలు దేవుని యొక్క ఆత్మ ప్రేరణతోనే మీలో ఒక్కొక్కరు మీ ఎడల మీ జీవితాల్లో మీ పిల్లల జీవితాల్లో మీ వ్యక్తిగత జీవితాల్లో ఆయన మీ కొరకు చేసిన వాటిని కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు వచ్చిన మార్గాల్లో మీకు తోడయుండి మీరు నడిచిన స్థలాల్లో మిమ్మల్ని కాపాడి ఆయన మీకు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందిన మీకు చేసిన వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి ఇక్కడే కూర్చొని ఒక్కసారి ప్రభు మీ జీవితాల్లో చేసినవన్నీ ఆ సంగతులు పూర్వదినాలు అవన్నిటినీ మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఈ మాటలన్నీ విన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు మాట, అయ్యా మేము వెళ్ళిన చోట్ల మమ్మల్ని కాపాడి మమ్మలను ఇంతగా మా జీవితాల్లో అద్భుతాలు చేసిన ఆ యెహోవాయే దేవుడు, మన దేవుడు, మేము ఆయన్నే సేవిస్తాం అనండి. యెహోవాయే మన దేవుడు, ఆయననే మేము సేవించదము అనండి. ఆయననే మేము సేవించదము, ఆయననే సేవించదము. సేవించడం అంటే పూజించడం, ఆరాధించడం. ఆయనకు నమస్కరించడం, ఆరాధించడం. ఇన్ని కార్యాలు చేసిన దేవునికి ఆయనను కాకుండా ఆయన మరిచి ఆయన విసర్జించి ఒకవేళ ఎవరినో చూసి దేవునిని విడిచిపెట్టి ఒకేళ వారు సేవించే వాటినే ఆ అన్యుల దేవతల్ని సేవిస్తే వాళ్ళు అన్నారు మేము ఏమవుతాము చూడండి, బైబిల్ చూడండి, మేము శాపగ్రస్తులమగుదుము గాక అన్నారు. బాగా వినాలి. ఒకేలా ఇన్ని కార్యాలు చేసిన నీ జీవితాన్ని, నిన్ను ప్రేమించి ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ఆయనను మరిచి మీరెవరినో చూచి ఆ అన్యుల దేవతలకే మీరు సాగిలపడి వాటిని మీరు పూజించిన వాళ్ళైతే మీరు శాపగ్రస్తులవుతారు.
అని వాళ్ళు ఒప్పుకొని మేము యెహోవానే సేవిస్తాము, ఆయన మాటే వింటాం. 24వ వచనం, మీ చేతులలో బైబిల్ పట్టుకుని ఉండండి. మేము యెహోవానే సేవిస్తాం, ఆయన మాటనే మేము వింటాం, ఆయన మాటనే మేము వింటాం అన్నారు. దేవుని ప్రజలారా, మనం మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఎన్నో చేసి మనల్ని కాపాడి మనకు జీవమిచ్చి మనల్ని ఆశీర్వదించిన దేవునిని మనము సేవించాలి తప్ప మరి దేనిని మనము పూజించకూడదు. ఆయన మాటే వినాలి తప్ప ఆయన మాట మనము మేరకూడదు. ఈ 2 మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఒకటి, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవునిని మరిచిపోయి అన్యుల దేవతలను సేవించకూడదు. అలా చేస్తే ఏమవుతారు చెప్పండి గట్టిగా? శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి యెహోవానే సేవించుదాం, ఆయన మాటే వింటామని చెప్పారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సేవించడం అంటే పూజించడం అని చెప్పాను కదండి. దేవునిని సేవించుట ద్వారా కలిగే ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. నీవు నిజముగా దేవునిని సేవించినప్పుడు ఆయన మూలముగా మీ జీవితాలలో ఎన్నో ఆశీర్వాదాలు మీరు కలుగుతాయి. అందుకు మనము దేవునిని సేవించాలి. మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవునిని మనము సేవించాలి. ఆయన మాటే వినాలి. కొందరు దేవుణ్ణి కొలుస్తారు, లేక పూజిస్తారు, ఆరాధిస్తారు, కానీ దేవుని మాట కొందరు వినరు. ప్రభునైతే ఆరాధిస్తారు కానీ కొందరు దేవుని మాట వినరు. అలా కాదు, 2 మాటలు ఉన్నాయి చూడండి. యెహోవానే సేవిస్తాం, ఆయన మాటే వింటాం. నీవు దేవుని మాత్రం సేవించి దేవుని మాట వినకపోతే ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. బాగినాలి చెప్పండి, మీరే చెప్పండి, గుర్తుంటుంది మీకు. యెహోవానే సేవించుతాము, ఆయన మాటే మేము వింటాం. వాక్యం వినేవాళ్ళు ఇటు చూడండి, వాక్యం విన్నోళ్ళు అటు చూడండి. అటు కూర్చోండి, వాక్యం విన్నోళ్ళు అటు తిరిగి కూర్చోండి. వాక్యం వినేవాళ్ళు ఇటు చూడండి, మీ ముఖాలు ఇటు పెట్టండి. దేవునిని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునిని మనం ఎలా సేవించాలి? దేవునిని మనము సేవించాలి కదా. అయితే దేవునిని మనం ఎలా సేవించాలి? మన ప్రభువుని ఎలా సేవించాలి? జాగ్రత్తగా నీ మాటలు నోట్ చేయండి. మనము దేవుని వాక్యంలో చూస్తాం, అన్యజనులు వారు దేవతలను సేవించినట్టు మనం దేవునిని సేవించకూడదు. అందుకే కొత్త నిబంధనలో పౌలు చెప్తారు, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మీరు ఎటుబడితే అటు నడిపింపబడితిరి. మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు ఎటుబడితే అటు నడిపించబడ్డారు. ఎటుబడితే అటు తిరిగారు, ఎటుబడితే అటు ఏది పడితే అది చేశారు. మీరు అన్యులు తమ దేవతలకు చేసినట్టుగా మీరు నాకు చేయకూడదు అన్నాడు దేవుడు. అలా కాదు మనం దేవుణ్ణి పూజించేది. నేను ఆది కాలంలో ప్రభువులోకి వచ్చిన ఆరంభంలో దేవుని వాక్యం అంతగా అప్పుడప్పుడే వాక్యం తెలుసుకుంటున్నాము, దేవుని నీతిని గురించి వింటున్నాము. అంతకుముందు పూర్తిగా దేవుని వాక్యం ఎరుగని వారం కదా. లోకములో అందరూ బ్రతుకున్నట్లే
బ్రతకడం. లోకంలో మాకు కూడా ఓ దేవుడు ఓ దేవత ఉన్నారు. వాటికి ఏదో సాగిలపడ్డం, పూజించుకోవలసిన రోజు ఒక వారము, శుక్రవారం అనుకోవడము, లక్షవారం అనుకోవడం, శనివారం అనుకోవడం. ఆ రోజు ఒక పూట ఉప్మా తిని, ఓ పూట భోజనం చేసి, ఒక పూట ఉపవాసం అనుకొని, భక్తి చేసి, భజన చేసి, ఇలాగ దండాలు పెట్టుకొని ఏదో అట్టా చేసుకొని అదే భక్తి అనుకునేవాళ్ళు. రోజు నాతో పాటు దేవుని మందిరానికి వస్తున్నారు ఒక కుటుంబం. మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాం. అప్పుడు విశ్వాసులుగా ఉన్నాం. అప్పుడు వారు నన్ను అడిగారు, ఇంటికి వెళ్తే నన్ను అడిగారు, ఏమండి కొంచెం వినండి, కొంచెం ఒక గ్లాసు తీసుకుంటారా అని ఆ పెద్ద ఆయన బాబు కొంచెం మర్యాదగా, అంతకుముందు జీవితాలు అప్పుడప్పుడు ఆయన కూడా వస్తున్నారు, కొంచెం తీసుకుంటారని ఒక గ్లాసు. అప్పటికే కొన్ని నెలలుగా మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం, వారు నేను కలిసి. వారు ఇంకా ఇలాగే ఉన్నారనే సంగతి నాకు తెలియదు. ఇలాగ మనం ఉండకూడదని సంగతి ఆయనకి ఇంకా తెలియలేదు. కనుక అడిగారు పాపం. అడిగితే నాకు అవాక్కయ్యా నేను. ఏంటండి మీరు ఇంకా ఇలాగున్నారా? ఏ బాబు, మనము ఇంతకు ముందు నడిచిన దారి, ఇప్పుడు మనం నడిచే దారి ఒకటి కాదు. అప్పుడు మనము దేవుని ఎరగకుండా ఉన్నప్పుడు ఎటు పడితే అటు తిరిగాం. ఇప్పుడు మనం వెళ్ళే దారి, మనం పూజించే దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ఆరాధించే మనము పరిశుద్ధులమై ఉండాలి. ఇలా తాగి తిని తిరిగేలాగా మనం ఉండటం ఆ పరిశుద్ధ దేవునికి, అలా చేస్తే మనం ఆయన ఇష్టపడ్డాం. అలాగ బాబు క్షమించండి, నాకు తెలియక చేశాను, ఇక చేయను అన్నారు ఆయన. ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన గురించి నేను జస్ట్ గుర్తొచ్చింది. బాగానండి. ఒకసారి ఇలాగే ఆ రోజుల్లో నేను విశ్వాసగానే ఉన్నాను. ఎక్కడ ప్రార్థనలు పెడుతున్నా వెళ్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము. అక్కడ మాకు పరిచయమైనటువంటి, కొన్నాళ్ళుగా పరిచయమైనటువంటి స్త్రీలు, వారి కుటుంబాలు, పిల్లలు ఉన్నారు. అక్కడ ఒకసారి మేము ఆ రోజు కూడుకున్నాం. నన్ను చూసి వారిలో ఒకరినొకరు నవ్వుకుంటున్నారు. ఏంటి అసలు చెప్పండి, ఎందుకు నవ్వుకుంటున్నారు అంటే, రాత్రి మీరు కూడా వచ్చారు కదా అన్నారు. ఎక్కడికి? మీకు అర్థమైపోయింది. మీరు వచ్చారు కదా రాత్రి అన్నారు. అంటే వీళ్ళు వెళ్తున్నారు, సినిమాలు చూసే అలవాట్లు ఇంకా పోలేదు వీరికి, ఇలా చిల్లర తిరుగుళ్ళు ఇంకా పోలేదు. మీరే కదా అంటున్నారు. వీళ్ళకి బహుశా ఆ లైటింగ్లో కళ్ళు సరిగ్గా కనపడి ఉండవు. మీరింకా ఇదే స్థితిలో ఉన్నారా? ఇలా కాదు దేవునిని, మన పరిశుద్ధ దేవుని ఆరాధించే ప్రజలు మనం ఇలా నడవకూడదని నేను ఆ రోజు వారికి చెప్పాను. ఈరోజు కూడా అలాంటి వారు ఇంకా అలాంటి పరిశుద్ధపరచబడని స్థితిలో ఉండి ఆదివారం ఆరాధనకి వస్తూ బైబిల్ మోస్తూ మేము దేవుని ప్రజలమే కదా, ఇలాగే కదా అనుకునేవారు కూడా నేడు కూడా ఉన్నారు. వినండి, ఎలాగైనా సేవించాలి? మీకు కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనం తెలుసుకుందాం. సేవించవలసిన రీతిగా మీరు దేవుని సేవించితే అప్పుడు దేవునిని సేవించుట వలన కలిగే ఆశీర్వాదాలు మీకు ప్రాప్తిస్తాయి. అంతే కదండి? సేవించవలసిన రీతిగా దేవునిని మీరు సేవించినప్పుడే దేవుని మూలముగా మీరు ఆయన ఆరాధించడం వల్ల కలిగే ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతారు. ఒక్కొక్క మాట మీరు గుర్తుపెట్టండి. ఎలాగ మనం ఆయన్ని సేవించాలి?
ఒక మాటనండి, కొందరికి దేవుని సేవించడం అనేది ఉండదు. దేవుని సేవించడం, దేవుని ఆరాధించడం కొందరి జీవితాల్లో ఉండదు. ఏక తినడం, తిరగడం, నిద్రపోవడం, ఇంకా అనకూడదు. కానీ ఆ జంతువులకి వీరికి ఏ తేడా ఉండదు. ఇక నియమము నిబంధన ఏమీ ఉండదు. ఈరోజు ప్రభుదినం ఆ భయమే లేదు. ఎలాగ ఆశీర్వించబడతారండి? ఒకసారి ఇలా చూడండి, ఒకసారి ఆలోచించండి, తొందరపడొద్దు. ఎలాగ ఆశీర్వదించబడతారు? ఈరోజు ప్రభు దినాన్ని నువ్వు మీరితే దేవుని ఆజ్ఞ అతిక్రమించిన వాడు అవుతావు. పోయిన వారమే గబలు చెప్పాను, 7వ దినాన కొందరు వెతుక్కుంటా వెళ్ళారు మన్నా కోసం. ఏమీ దొరకలేదు వాళ్ళకి. ఎందుకు దొరుకుద్ది? వెళ్ళారు కానీ ఏమి కూర్చుకోలేదు. దొరకదు, బాగినాలి. నా ప్రియులరా, దేవునిని సేవించవలసిన రీతిగా ఆయన్ని సేవించినప్పుడే మీరు ఆశీర్వాదాలు పొందుతారండి. ఒక మాట చెప్తా, మీరు చదవండి, తీయండి బైబిల్. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 60 12వ వచనం చదువుతారు. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై అందులో చూడు, మనకు అవసరమైన మాట చదువు బాబు, చాలు. నిన్ను సేవింపనొల్లని జనమైనను, నిన్ను సేవింపనొల్లని జనమైన రాజ్యమైన నిలవదు, కూలిపోద్ది. యెషయా 60:12. నిన్ను సేవింపనొల్లని జనమైన, అది ఎలాంటి జనమైనా సరే, అది ఎలాంటి రాజ్యమైనా సరే, ఏమైపోతారు? నిలవదండి. దేవునిని సేవించని జనము, ఆ రాజ్యాలు నిలబడవు. ఇలా చూడాలి, మీరు జాగ్రత్తగా వాక్యం వినాలి. ఆయనను సేవించని జనమైన రాజ్యమైన నిలవదు. ఈవేళ నేను బాగానే ఉన్నానని అనుకోవచ్చు. ఒక్కసారి మీరు కుటుంబాల్లో ఆలోచించి చూడండి. ఈరోజు మనం రక్షించబడ్డాం. ఇంకా ఇంతకు ముందు మన జీవితాలు గురించి కానీ, ఇంకా దేవుని యొద్దకు రాని కుటుంబాల పరిస్థితులు కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమయ్యారు? వారి బలం మీద, వారి చేతుల్లో ఉన్న ధనం మీద నమ్మికుంచి పొగరబట్టి దేవునికి విరోధంగా ప్రవర్తించి ఆయనను సేవించని కుటుంబాలు ఏమయ్యాయి? ఏమవుతున్నారు? జ్ఞానం ఉన్నవాళ్ళు చెప్పగలుగుతారు, నిర్మూలమవుతారు. నేను చెప్పే మాటలు కావు ఇవి, బైబిల్లో దేవుని చేత చెప్పబడిన మాటలు. మీరే చెప్పండి ఇప్పుడు ఆ మాట, చదువుకుని చెప్పండి. ఆయనను సేవింపనొల్లని జనమైన రాజ్యమైన నిలవదు. గనుక నీవు నిలవాలి అని అంటే ఏం చేయాలి? ఆయనను సేవించాలి. ప్రైజ్ ద లార్డ్. నీవు నిలబడాలి. నీ సంతతి నిలిచుండాలి, వృద్ధి చెందాలి అనుకుంటే ఏం చేయాలి? దేవునిని సేవించాలి. ఇజ్రాయేలు ప్రజలకు కూడా సమూయేలు ప్రవక్త చెప్పారు చూడండి, 12వ అధ్యాయం 1 సామ్యూయల్. దేవుని బిడ్డలు బైబిల్ తీయండి. ఎవరు కదలడం మెదలడం చేయకూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి, ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు ప్రవక్త కూడా చెప్పుకొచ్చారు చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి, యెహోవాయందు మీరు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకం.
ఆయనను సేవించుట ఆవశ్యకం. ఎలాగ ఆయన సేవించాలి? మీ పూర్ణ హృదయముతో నిష్కపటులై యెహోవాను సేవించండి చెప్పారు. చూడండి సమూయేలు ప్రజలకి, ఒకవేళ మీరు అలా చేయకుండా మీరు కీడు చేయవారైతే మీరు మిమ్మల్ని ఏలే రాజు నాశనమవుతారు. నోట్ చేయండి ఆ మాటలు. ఎందుకు నాశనం అవుతారు? ఎందుకు నాశనం అవుతారండి? దేవునిని చెప్పండి బాబు, చెప్పండి. దేవునిని సేవించకపోతే వచ్చేది నాశనం. మేము దేవునిని కాక అన్యుల దేవతలను మేము సేవిస్తే మేము శాపగ్రస్తులం అవుతాం. శాపగ్రస్తులు అవుతారు. చూడండి మీరు కావాలనుకుంటే. ఒకప్పుడు జీవము గల దేవునిని ఎరుగక అన్యుల దేవతలను, మా పితరులు పూజించిన దేవతలను మేము సేవించి చెప్పాలి అనంటి వాక్యం ఖచ్చితంగా మేము అనుభవించాం. శాపగ్రస్తులమయ్యాం. అలాంటి శాపగ్రస్తులమైన ఇందా పాట పాడారు, దీర్ఘశాంతము చూపేవని. నేను ధ్యానించుకున్నాను. ఆయన చూపిన దీర్ఘశాంతమే ఈ గొప్ప రక్షణను కలగజేసింది. ప్రియులారా, మనం సేవించవలసింది సృష్టికర్తను కానీ సృష్టిని కాదు. రైట్. సృష్టికర్తను కాకుండా సృష్టింపబడిన వాటిని సేవిస్తే శాపగ్రస్తులు అవుతారు. యెహోషువ చెప్పాడు, మీరు ఎవరిని సేవిస్తారు కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం, యేసయ్యనే సేవిస్తాం. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుని విడిచి మేము అన్యుల దేవతలు సేవిస్తే మేము శాపగ్రస్తులు అవుతామని చెప్పారు వాళ్ళు. ఆయన్నే సేవిస్తాం, యేసయ్య మాటే వింటామని చెప్పారు. ఈరోజు 2 మాటలు మీకు వివరించి చెప్తాను. ఈరోజు జీవిత కాలమంతా ఈ వర్తమానంలో మీరు నిలిచి ఉంటే చాలు, మీరు నిలబడగలుగుతారు. మీ కుటుంబాలు నిలుస్తాయి. చక్కటి మాట అండి. ఇశ్రాయేలులో యాకోబు వాళ్ళ 12 మంది పిల్లల్ని ఆశీర్వదించేటప్పుడు చెప్పారు, యోధా కొదమ సింహం పట్టిన దాన్ని తిని వస్తాడు, నిన్ను లేపువాడు ఎవడు? ఆదికాండం తీయండి. యూదా కొదమ సింహము, యోధా కొదమ సింహం, నా కుమారుడా, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని నీవు పట్టిన దానిని తిని వస్తావు. సింహము వలెను, సింహం వలె, సింహం వలె గర్జించు ఆడు గర్జించు ఆడ సింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పడుకుంటాడు. అతని లేపువాడెవడు? లేపేవాడు ఎవడు? కొంతమంది అంటారు నిన్ను లేపేస్తాం. ఎవడు నిన్ను లేపలేడు. ఎప్పుడు? నీవు దేవునిని సేవించినప్పుడు. యోధా అనగా అర్థం ఏంటి? స్తుతి, దేవుని స్తుతించువాడు అని. నీవు దేవునిని స్తుతించువాడవైతే నిన్నెవడు లేపలేడు. ఎంతమంది చిటికలు వేసినా ఎవరు నిన్ను లేపలేరు. నిన్ను లేపువాడు ఎవడు లేపలేడు. హల్లెలూయా. మెలకుగున్న వారు దేవుని స్తుతించండి. నిద్రపోయేవాళ్ళు తప్ప. నిద్రపోతే బాగా నిద్రపోండి. వాక్యం వింటే ఆశీర్వదించబడతారు. ఈ రోజున దేవుని ప్రజలారా, సమూయేలు చెప్పారు, నిష్కపటులై మీ పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించాలి. ఎలా సేవించాలి? నోట్ చేయండి. మీ పూర్ణ హృదయముతో నిష్కపటులై ఆయనను సేవించుట ఆవశ్యకము. బ్రదర్, చెప్పేది మీకోసమేనండి. మీ పూర్ణ హృదయముతో నిష్కపటులై ప్రభువుని సేవించాలి. ఇంకెలా సేవించాలో చెప్తా చూడండి.
లూకా సువార్త 1వ అధ్యాయం 75 వచనములో చూడండి. కిందకి రా. ఆయన సన్నిధిని నీతిగాను పరిశుద్ధముగాను ఆయనను సేవించవలెను. ఎలాగా? ముందు విధానం తెలియాలి కదా. అది ఎలా సేవించాలి చెప్పండి మీరే. ఎలా సేవించాలండి? పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలి. ఆయన సేవించే వాళ్ళు ఎలా సేవించాలి? ఇంతకు ముందు నీవు అన్యుల దేవతలను సేవించేవి చూడు. ఇప్పుడేదో ఊరికే పటం ఒకటే మారింది. పటం ఒకటే మారింది. పద్ధతి మారలేదు, పటం మారింది. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు దేవునిని సేవిస్తే లాభం లేదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, వినండి. ఒక ఊళ్ళో ఒక ఆయన బ్రాందీ షాపు నడుపుకునేవాడటండి. లోకంలో 2 కొట్లు చాలా బిజీగా ఉంటాయి. ఒకటి మందు షాపు, 2 మందుల షాపు. చెప్పండి, మీకు తెలియనివి కావులేండి. ఒకటి ఖాళీ లేని బిజీగా ఉండే షాపులు 2ను. ఒకటి మందు షాపు, 2 మందుల షాపు. అది ఇది ఖాళీ ఉండదు. స్తోత్రం. బాగుందని చెప్పు దానికాడు ఉంటారు, బాగోలేని వాళ్ళు అందరూ దీనికాడు ఉంటారు. స్తోత్రం. ఈయన మందు షాప్ పెట్టుకొని ఎందుకో ఆయన ఆ షాప్ ఖాళీ చేసి వెళ్ళిపోతూ ప్రజల్ని ఆకర్షించుకోవడానికి ఆ యజమానుడు మాట్లాడే ఓ చిలకను కొనుక్కొని ఎంట్రన్స్లో పెట్టి అంటండి ఆ మందు షాప్ అయిన. అది వచ్చిన వాళ్ళందరినీ వెల్కమ్ 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 అంటది. దయచేయండి బాగున్నారా అంటది. ఈ చిలక మాట్లాడే చిలక. స్తోత్రం. అది మాటలేంటది, మాట చెప్పింది చేస్తూ ఉంటుంది. ఒకసారి హర్ష్ కుమార్ గారి దగ్గర చూసాం కదండి వెళ్ళినప్పుడు. ఆ చిలకలు అది ఎలా ఆయన ఏం చెప్తే చేస్తుంది అది. సరే, ఈ షాపు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే మన పాస్టర్ గారు ఒక ఆయన అది అద్దెకి తీసుకున్నారంటండి. ఈయనకి నచ్చి మీకు ఇష్టమైతే ఈ చిలకను మాకు వదిలిపెట్టాలండి ఖరీదుకి అన్నారు కాబోలు. సరేనండి తీసుకోండి, దీనివల్ల మా కస్టమర్స్కి అంత అవసరం ఏమి ఉండలేదు, వెల్కమ్ అన్న వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, బాగున్నారన్న వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, కాబట్టి ఉంచుకోండి అని ఇచ్చి వెళ్తే అందులో ఈయన ప్రార్థన స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కొంతమంది అందులోకి వస్తూ ఉంటే ఈ చిలక మామూలుగా ఈ చిలక వీళ్ళందరూ రోజు చూస్తూ ఉండేది, మనుషుల్ని చూస్తూ ఉంది కదా. ఆ చిలక అంటుందట, ఇప్పుడు యజమాని మారారు కానీ కస్టమర్స్ అంతా పాతోరే. అర్థమైంది మీకు? యజమాని మారాడు కానీ, ఓనర్ మారాడు కానీ కస్టమర్స్ చాలామంది పాతోళ్ళే కనపడ్డారు అంటుందంట అది చిలక. స్తోత్రం. ఈ టైపు నీవు దేవుని, అందుకే కొరింథీ పత్రికలో పౌలు అన్నారు, మీరు పులిసిన పిండితో కాకుండా నిష్కాపట్యము సత్యమును పులియని రొట్టెలతో పండగ ఆచరించాలి. దేవునిని ఎలా సేవించాలో చూడండి. మీరు గొప్ప గొప్ప సంగతులు మనం వింటూ ఉన్నాం దేవుని వాక్యంలో నుండి. అబ్బా, ఈ వాక్యం ద్వారా ప్రజలు ఆశీర్వదించబడతారు అని నేను కూడా అనుకుంటాను. వాస్తవంగా అలాంటి వర్తమానాలను కూడా కొందరి జీవితాలు ఎందుకు ఆశీర్వదించబట్టలేదు చెప్పాలి మీకు. దేవునిని సేవించవలసిన విధానంలో దేవునిని సేవించకపోవటం వల్లే. ఎలా సేవించాలి చదువుకున్నాం మనం. ఒకటి, నీ పూర్ణ హృదయంతో నిష్కపట్యం కలిగి దేవునిని సేవించాలి.
2 పరిశుద్ధముగాను నీతిగాను, ఎలాగా? పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలి. పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవించాలి. దేవుని ప్రజలారా వినండి, పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించాలి. ఎందుకనగా నీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను. ఎప్పటికీ పరిశుద్ధతే ఆయనకి ఇష్టం. పరిశుద్ధత లేకపోతే ఎవడు దేవునికి ఇష్టడు కాలేడు. గనుక పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవించాలి. ప్రైజ్ బి టు గాడ్. రోమా పత్రిక ఎలా సేవించాలో గుర్తుపెట్టుకోండి. సేవించవలసిన రీతి తెలుసుకోండి. అలాగే ఇక మీదటి దేవుని మీరు సేవించగలిగితే దేవునిని సేవించటం వల్ల కలిగే ఆశీర్వాదాలు మీరు చూడగలుగుతారు. తీయండి, బైబిల్ తీయండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 11 వచనం చదువుతారు. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించండి. వెళ్తే వెళ్దాం, లేకుంటే లేదులే, ఖాళీ ఉంటే చూద్దాంలే, ఖాళీ ఉన్నప్పుడు వెళ్దాంలే. అదండి దేవుని సేవించే విధానం. ఏమంటారు? బాగానండి, జాగ్రత్త వినాలిగా. దేవునిని సేవించడం అంటే అలాగేనా? చూడండి ఆ మాటలు. ఆసక్తి దేవుని పట్ల, చెప్పండి ఏముండాలి? దేవునిని సేవించుటకు, దేవుని సేవించడంని గూర్చి ఆసక్తి. ఇలా చూడండి, యేసు ప్రభు అంటారు, నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుణ్ణి ఆరాధించుకోవాలనే ఆసక్తి మనల్ని తినేయాలి, మనల్ని భక్షించాలి. అంతేగాని కొంతమంది ఏదో పెద్దోళ్ళు అంటుంటారు కదా, గుడికి ఏటపోతే వెళ్ళినట్టు. ఆ గుడికి ఏంటండి ఏటపోతే ఎలాగెళ్తుంది? మామూలుగా వెళ్తుందా? ఒకడు తాడు పెట్టుకుని నా నా అని లాగుతూ ఉంటే అది 2 కాళ్ళు ఎదరికి వేసి స్టక్ అయిపోతూ ఉంటుంది. నన్ను అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? తాడు పట్టుకొని లాగుతూ ఉంటారు. దానికెందుకు భయం? ఎప్పుడూ ఇలాంటి అనుభవం చూడలేదు అని భయం వేసి ఎందుకో, జీవి కదండి. కాళ్ళు తొక్కు పెడతా ఉంటుంది, వీళ్ళేమో లాగి పెడతా ఉంటారు, తొక్కు పెడతా ఉంటుంది. ఇలా ఈ టైపులో వస్తారు కొంతమంది బలవంతంగా. ఆసక్తి, దేవుని గూర్చిన ఆసక్తి మనల్ని కొరికేయాలి, మన ఎముకలలో మండాలి, మన హృదయాన్ని తొలిచేయాలి. దేవుని గూర్చిన ఆసక్తి, అబ్బా ఎంత కమ్మనైన మాట అది. ఆయనను గూర్చిన ఆసక్తి. కొందరికి భలే ఆసక్తి ఉంటుందండి కొన్ని వాటి మీద. నేను చూస్తూ ఉంటాను, ప్రొద్దుటే ఇంకా ఒక అధ్యాయం చదువుకునే ముందే అలా చూసేటప్పటికి అప్పుడే, ఏమండి తప్పు అయితే నన్ను క్షమించండి, ముందే అడుగుతున్నాను మిమ్మల్ని, క్షమిస్తారా? మీరు క్షమించానన్నారు కాబట్టి అటు చెబుతున్నాను. 7:30 అవగానే అప్పుడే ఎప్పుడు వంట చేశారు, ఎప్పుడు అన్నీ సదిరి పెట్టుకున్నారు, కానీ అప్పుడే అదిగో కొడవలు ఇచ్చుకుని కాళ్ళ పక్కన ఆ గడ్డి ఈ గడ్డి మొత్తం మీద గవర్నమెంట్ వారు అప్పచెప్పిన ఉపాధి కొరకు. ఇది ఆ శ్రద్ధ ఉండాలి. ఇదే మనుషుల్ని ఆదివారం నేను చూస్తే అక్కడ 7ంటికి ఉన్న వాళ్ళు కొంతమంది, అందరూ కాదు, అందరూ నేను ఎందుకంటాను, కొంతమందిని చూస్తూ ఉంటే ఏమండి ఆ టైము ఈ టైము ఆ దాని పట్ల దీని పట్ల ఎలా ఉన్నారు? నన్ను ఏమనుకోండి, మీలో మీరు విమర్శ చేసుకోండి.
శరీర సంబంధమైన లోక సంబంధమైన ధనార్జన విషయంలో ఉన్న శ్రద్ధ దేవుని విషయంలో మీకుందా? ఒక ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే నీ విధిని నిర్వహించేటప్పుడు దేవుని విషయంలో అట్లాంటి విషయాల్లో తప్పకుండా టైంకి వెళ్ళాలి. లేకపోతే అక్కడ నీకు నష్టం వస్తుంది. తంబైనవారు ఇప్పుడు తంబెట్టారు కదండి, స్తోత్రం. ఎందుకంటే మిమ్మల్ని బట్టే, మీ తెలివితేటలు చూసే వాళ్ళకు వచ్చింది ఆ తెలివి. స్తోత్రం. మీ తెలివితేటలు చూసి వారికి వెళ్ళిన వారికి ఆ తెలివితేటలు వచ్చినాయి. ప్రైజ్ గాడ్. మీరు ఒకసారి పరిశీలించుకోండి. దేవునిని సేవించే విధానం బాధేస్తుంది ఒకంత మీకు ఈ మాటలు చెప్పినప్పుడు కొందరికి. ఎలా అంటే ఆసక్తి, నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యం. ఆ ఆసక్తి లేకపోతే ఆ వ్యక్తి హృదయాన్ని దేవుడు చూసి అది దేవుడు హర్షించలేడు. ఆసక్తి. అందుకే రోమపత్రికలో పౌలు పరిశుద్ధాత్మ వలన చెప్తాడు, ఆసక్తి విషయంలో మీరు ఎప్పుడు మాంద్యులు కాకండి. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించండి. ఆత్మలో తీవ్రత ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. దేవుని ఎడల కొందరికి ఆసక్తి తగ్గుతుంది. ఇంక వేరే విషయాల్లోనంటారా ఆసక్తిగా బాగా ఆసక్తి కనపరుస్తారండి. ఆసక్తి. నిర్గమకాండం 18వ అధ్యాయంలో కొంచెం కిందకి వస్తే మీరు 21వ వచనమేమో, అక్కడ మోషే గారికి వాళ్ళ మామగారు ఒక ఆలోచన చెప్పాడు. ప్రజలంతా బారులు తీరి నీ దగ్గరికి వచ్చుంటున్నారు, దినమెల్లా అలసిపోతారు, మీరు అలసిపోతారు, వాళ్ళు అలసిపోతారు, మీరు ఇలా కాదండి, మీకు ఒక ఆలోచన చెప్తారు వినండి, అప్పుడు మీకు ప్రజలకి మేలు కలుగుతుంది అని ఒక ఆలోచన చెప్తారు. ఏంటంటే సత్యాసక్తి, దైవ భక్తి, లంచగొండులు కాని వారిని కొందరిని నియమించుకోండి. దొరికిందా? మరియు నీవు ప్రజలందరిలో వచనం చెప్పు. నిర్గమకాండం 18:21. ఓకే, బాగానే ఉంది, చెప్పానుగా. అయితే అక్కడే చదవండి. సత్యాసక్తి అనే మాట ఉంది చూడండి అక్కడ. ఏంటండి? సత్యాసక్తి. సత్యం మీద ఆసక్తి, అదే సత్యాసక్తి, ఆసక్తి. కనుక ఎప్పటికీ కూడా నీ ఆసక్తి దేవుని ఎడల ఆసక్తి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. హల్లెలూయా. ఈ విధంగా మనం దేవుని సేవించాలండి. ఈ 3 మాటలు చెప్పాను మీకు, 3 4. ఒకటి, ఎలాగా? ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన్ని కొంత కాదు పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాలి. 2, నీతిగా. చెప్పండి స్త్రీలందరూ చెప్పండి, ఎలా సేవించాలి? ఇలా చూస్తారండి నా వైపుకి, చెప్పమన్నానుగా. ఎలా సేవించాలి దేవునిని? పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలి. పురుషులు చెప్పండి అదే మాట. పరిశుద్ధముగా నీతిగా ఆయనను నేను సేవిస్తున్నాను యేసుప్రభుని అనుకుని నీవు ఇలాగ సేవించకపోతే కుదరదు. పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవించు. 3, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని. ఈ విధంగా మనం దేవునిని సేవించాలి. అలా సేవించినప్పుడు దేవునిని ఆ విధంగా ఎవరైతే సేవిస్తారో వారికి కలిగేవేంటో ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, నిర్గమకాండం బైబిల్ ఉంటే తీయండి, ఒకవేళ తీసుకురాకపోతే వినండి.
నిర్గమకాండం 23వ అధ్యాయం 25 వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, నీ దేవుడైన యెహోవానే సేవించవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును, అప్పుడు వినండి, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును నీ పానమును దీవించును. దీవించును. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఎప్పుడు అర్థమైందండి? నీవు దేవునిని చెప్పండి, మాట చెప్పమ్మా. ఎప్పుడు ఆయన నీ ఆహారాన్ని నీ పానాన్ని దీవిస్తాడు? నీవు దేవునిని సేవించినప్పుడు, సేవించవలసిన రీతిగా సేవించాలి. అప్పుడు ఆయన నీ ఆహారం పానమును దీవిస్తాడు. మీకు మాట అడుగుతా మిమ్మల్ని, దేవుడు దీవిస్తే అది ఆహారం కావచ్చు, పానం కావచ్చు. దేవుడు దీవించినప్పుడు అది ఎప్పటికీ కూడా ఎప్పటికీ అది ఆశీర్వదింపబడే ఉంటుంది, దీవించబడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభు 2 చేపల్ని 5 రొట్టెల్ని తీసుకొని వాటిని ఆశీర్వదించి లేక బ్లెస్ చేసి దీవించి వాళ్ళకి ఇచ్చారు. ఆ 5 రొట్టెలు ఏనండి, ఆ 2 చేపలు ఇలా చూడాలి. అందరూ వేల మంది తిన్నారు, 5,000 మంది పురుషులు తిన్నారు. ఇక స్త్రీలు పిల్లలు గాక వాళ్ళు లెక్క పెట్టలేదు. ఇంతమంది తిన్నా ఈ 5 రొట్టెలు ముందన్నారు శిష్యులు, 5 రొట్టెలు ఉన్నాయి కానీ ఇవి ఎంతమందికి వస్తాయి ఏమాత్రం అన్నారు. ఇలా ఇవ్వండి, దీవించి వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు 5,000 మంది తిన్నా ఇంకా చెప్పండి, ఇలాంటివి చెప్పండి సండే స్కూల్ పిల్లలకి, చిన్నపిల్లలకి. ఇవి కూడా తెలియకపోతే మీరు కూడా సండే స్కూల్ కూడా వచ్చి కూర్చోండి. ఈ 5 రొట్టెలు ప్రభు ఆశీర్వదించి చేపలు 5,000 మంది తిన్నా ఇంకా ఏంటి 12 గంపలు. ఇప్పుడు ఇంకో లక్షల మంది వచ్చి ఈ 12 గంపలు తిన్నా ఇంకా కోట్ల మందికి ఉంటుంది. దేవుడు దీవిస్తే ఆ ఆహారమే కానీ పానమే కానీ ఆ కుటుంబంలో ఎప్పుడూ చెప్పండి, ఎప్పుడూ సమృద్ధిగా ఉంటాయి. చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించండి. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ కూడా ఆశీర్వదింపబడి ఉంటుంది. కొంతమంది అలా మెరిసినట్టే మెరుస్తారు. ఆ వాళ్ళ తర్వాత వచ్చే తరాలు చూస్తే తినడానికి కూడా పాపం అనకూడదు కానీ తినడానికి కూడా కరువు పడుతున్న వాళ్ళు ఉంటారు. మనుషుల వల్ల కలిగినది తరిగిపోవచ్చు, దేవుని వల్ల కలిగింది ఎప్పుడూ తరిగిపోదు, ఆశీర్వదించబడుతుంది. అందుకే దావీదు కోరుకున్నారు, ప్రభువా నా కుటుంబం ఎప్పుడు నీ సన్నిధిలో ఉండినట్లు ఆశీర్వదించు. అంటే నా పిల్లలు ఎప్పుడు కూడా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలోనే ఉండాలి తండ్రి, అలాగ ఆశీర్వదించు అని కోరుకున్నారు. నీవు దేవునిని సేవించవలసిన రీతిలో దేవుని సేవిస్తే ఫస్ట్ నీ ఆహారాన్ని నీ పానాన్ని ప్రభువు ప్రతిరోజు దేవుడు దాన్ని దీవిస్తారు. ఇంకో మాట చెప్పనా, దేవుడు దీవిస్తే అందులో దోషం ఉండదు. ఒకసారి ఏనండి, దైవజనులు యేసన్న గారు మహిమకరమైన పరిచర్య దేవుడు వారి ద్వారా జరిగించారు గతించిన దినాల్లో. ఆ దైవజనులు ఒకరోజు ప్రయాణమై వెళ్తూ తనతో పాటు కొంతమంది సేవకులను కూడా ఆయన వెంట పెట్టుకుని బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఒక చోట ఆగాల్సి వచ్చి, విశ్వాసులను చోట కలుసుకుని ఆగాల్సి వచ్చిందటండి. అప్పుడు వారు ఆ దైవ సేవకునికి ఆయనతో పాటు వచ్చిన వారికి కొంచెం అల్పాహారం తీసుకుని వెళ్ళాలని పట్టుబడితే ఆ దైవజనుడు ఆయనతో ఉన్న వాళ్ళు కూర్చుంటే వారు అల్పాహారం తెచ్చి వారు ఎదుట పెట్టారట తినమని. అదేంటి అని అంటే కొంచెం మినపగారెలు చేసి నాటుకోడి కూర చేసి పెట్టారట. ఆయన ప్రార్థన చేసుకొని ఇరుచుకొని ఈ మినపగారి నాటుకోడి కూర కలుపుకొని
తింటా ఉంటే ఎదుట ఉన్నటువంటి ఒక అన్న సేవకులండి, ఇప్పుడు ఆయన గారు అప్పుడు చిన్నవారు కదా, కొంచెం తినకుండా ఆలోచిస్తున్నారంట. అప్పుడు దైవజనులు యేసన్న గారు, ఏరా తినవు అంటే, అది కాదన్నా. ఏంటి అసలు అది కాదన్నా? ఏంటండి అంటే, నాకు పచ్చకామురులన్నా అన్నారంట. ఇది నాటుకోడు కదా, పచ్చకామురులన్నా. అందుకని ఆయన ప్రార్థన చేసి అన్నారంట, ఇందులో ఏ దోషం ఉండదు తిను అన్నారంట. ఈ పచ్చకామురులతో ఉన్న ఆ బ్రదరు అప్పుడు ఆయన ప్రార్థన చేసి ఇచ్చిన దాన్ని ఆయన తిని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొంది నేటి వరకు సేవలో, ప్రభు సేవలో కొనసాగుతున్నారు. ఆయనే రమేష్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ప్రభు దీవించిన ఆహారంలో దోషం ఉండదు. దేవుడు మన ఆహారాన్ని పానాన్ని దీవించాలి. వినండి, ఆహారంలోనూ పానములోనే ఎక్కువ చెడ్డ ఉంటుంది. ఓ రోజు మీకు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఆహారాలు, మనం తీసుకునే ఆహారాలు మనం సాధారణంగా చాలా రుచిగా అనుకుంటాం. రుచి లేకపోతే కొంతమందికి దిగదు, రుచిగానే ఉండాలనుకుంటాం. కానీ బైబిల్ ఏముందంటే, రుచికరమైన ఆహార పదార్థాలు మోసగించు పదార్థాలు అని ఉంది. ఏ ఆహారంలో రుచి ఉంటుందో ఆ ఆహారమే మోసగించే ఆహారం. మీకు కావాలంటే చూడండి, ఎక్కువగా ఇప్పుడు బయట ఫుడ్, ఎవరు అనుకోకండి, ఏమనుకోకండి, బయట ఫుడ్ తినేవాళ్ళు రోగాలు కొని తెచ్చుకుంటారు. స్తోత్రం. అందులో ఉన్న సహజ సిద్ధమైన టేస్ట్ రుచి కాకుండా ఇంకా ఎక్స్ట్రా టేస్టింగ్ సాల్ట్, టేస్ట్ కొరకు రకరకాలు వాడుతారు. అవన్నీ కలిపి పెడితే చాలా బాగుంది. ఇంట్లో ఆవిడ నేను కంటే నీకేం తెలుసు, అదే బాగుంది అనుకుంటారు. కానీ రుచికరమైన ఆహారం ఏదో అందులో చెడ్డ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనకు బాగా మన వాళ్ళకి ఓ రోజు చెప్తానులే ప్రత్యేకించి, మీకు ఆడవాళ్ళందరికీ బాగుంటుంది, కుటుంబానికి కూడా మంచిది. కనుక రుచికరమైన ఆహారాలు మోసగించే పదార్థాలుగా ఉంటాయి. నేను బయట దేశాలకు వెళ్ళినప్పుడు చూశాను. వారు ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఈజిప్ట్లో కానీ నేను భోజనం చేయకపోతే అక్కడ మన సహోదరులు వండి పెడితే నాకు చాలా అక్కడ కడుపు నిండా తిన్నా. అక్కడ ఈ 3 రోజులు మొత్తం ఒత్తైపోయా, నడిచేయడానికి కాళ్ళు శక్తి లేకుండా పోయింది. ఎందుకంటే అవి కంటికి కడుపు నిండా తినాలని ఉంది, కానీ కంటితో చూస్తేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నమ్మండి, మీరు సొరని ఉడకబెడతారే, కూర ఉండబోయే ముందు ఉడకబెడతారు కదా, తర్వాత తోలు తీస్తారు కదా, అంతే. ఇంకంతే. ఏమి తింటాం మనమంది ఉప్పు కారం తినేవాళ్ళం కదా, ఇక అంతేనండి. కానీ అక్కడ మన బ్రదర్ అన్నారు, లేదండి అయ్య గారు, అసలు ఈ ఫుడ్డే మంచిది, ఇదే ఆరోగ్యం అన్నారు. తినలేకపోతున్నామండి. మీరు వండి పెట్టారు, వాళ్ళు వండి పెట్టారు మనకి ఇండియా ఫుడ్. స్తోత్రం. దాచుకుని 3 రోజులు అక్కడ తిన్నాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుని. నేను చెప్పేదేనండి, ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు నేను ఈ ఫుడ్, ఆ చేపలు అవి అక్కడ పెడితే చూస్తే చాలు నాకు వెగటొచ్చింది, తినలా. కానీ వాళ్ళు చెప్పారు, మన ఫుడ్ జబ్బండి, ఈ ఫుడ్ ఆరోగ్యం అండి. ఇక్కడ 80 ఏళ్ళలో చచ్చిపోతే ఎవరైనా పెందలాడే పోయినట్టు లెక్క, నిండు ఆయుష్కాలం బతుకుతారు. నేను చెప్పేది ఏంటంటే, ఫుడ్లోనే ఎక్కువ దోషాలు ఉంటాయి, పానములోనే ఎక్కువ రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దేవుడిని ఆహారాన్ని పానాన్ని దీవిస్తే అందులో ఏ దోషమో. కాబట్టి చెబుతున్నా, దేవుడిని సేవించినప్పుడు దేవుడిని ఆహారాన్ని పానాన్ని దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆహారం మీద చేతి పెట్టి, ప్రభువా ఈ ఆహారాన్ని ఈ పానాన్ని దీవించండి అని చెప్పండి. ఈ ఆహారం కొరకు పానము కొరకు స్తోత్రం అని చెప్పండి. అప్పుడు శుద్ధీకరించబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ ఆహారాన్ని పానాన్ని ప్రభు దీవించకపోతే వాటి వల్ల మనకు ముప్పు ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఫస్ట్ మన ఆహార పానము దేవుడు దీవిస్తాడు దేవుని సేవించినప్పుడు. కిందకెళ్ళండి. కడుపు దిగబడినది గొడ్డిది నీ దేశంలో ఉండదు, నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను.
దేవునిని సేవించినప్పుడు ఇవన్నీ దేవుడు నీ పట్ల చేస్తారు. నిర్గమాకాండం కదా 23:25 ఆ మాటలన్నీ అక్కడ ఉన్నాయి చూడండి. నీ ఆహారము పానము దేవుడు దీవిస్తాడు, నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాడు, కడుపు దిగబడినది గొడ్డిది నీ దేశంలో ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి చేస్తాడు ప్రభు. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పచ్చు కదా, హల్లెలూయా. నీ దినముల లెక్క దేవుడు సంపూర్తి చేస్తాడు. అంటే నిండు ఆయుష్కాలం బ్రతుకుతారు. స్తోత్రం. ఎప్పుడు? దేవునిని సేవించినప్పుడు ఈ ఆశీర్వాదాలు ఈ ఆశీర్వాదాలే కదా కలుగుతాయి. కాబట్టి దేవునిని సేవించాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పాపం ఒక్కొక్కళ్ళ గురించి వింటుంటే బాధేస్తుందండి. అరే పాపం, చిన్న వయసు అప్పుడే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయా, చిన్న వయసు అప్పుడే హార్ట్ కంప్లైంటా, చిన్న వయసు పాపం పిల్లలు చిన్నవారు, అరే బ్రెయిన్ ట్యూమరా, కడుపులు ట్యూమరా, అరే పెద్ద హాస్పిటల్ చుట్టూ తిరిగి జీవితం అంతా ఉన్నదన్నీ కలిగినవన్నీ వీటికే పిల్లలకి తినేదానికి ఏమీ ఉండటం లేదు. కొందరు జీవితాల్లో అప్పులు అప్పులు అప్పులు, ఎప్పుడు చూసిన అప్పులు, వ్యాధులకి బాధలకి అప్పులు అప్పులు అప్పులు, ఒంటి నిండా రోగాలు, ఇంటి నిండా రోగాలు, దరిద్రత. ఎప్పుడండి సుఖంగా బ్రతికేది? ఎప్పుడండి సంతోషంగా బ్రతికేది? అకాల మరణాలు. నా పిల్లలు వీటన్నిటి నుండి దేవుడు నిన్ను తప్పించి నిన్ను ఆశీర్వదించున్నందుకు గాను, అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుకు గాను మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనను సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను సేవించాలి. చాలామందికి చేతి నిండా డబ్బున్నా, ఒంటి నిండా ఏమండి ఆరోగ్యం ఉన్న సంగతులు ఏమీ అర్థం కావు. తెలుసుకోండి, ప్రభుని సేవించాలి. దేవునికి మహిమ కలుగుగాక. రెండవ మాట యోబు గ్రంథం 36:11 చూద్దాం. ఇక వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు దేవునిని సేవించినట్లయితే తమ సంవత్సరాలు సుఖంగా, తమ దినాలన్నీ సుఖంగాను, తమ సంవత్సరాలు క్షేమంగాను వెళ్ళబుచ్చుతారు. కొందరు సంవత్సరాలు ఏమండి సంవత్సరాలుగా మందులతోనూ హాస్పిటల్తోనూ జబ్బులతోనూ వెళ్ళబుచ్చుతున్నారు. అసలు జీవితంలో సుఖము లేదు, క్షేమము లేదు. అందుకని వినండి, వారు దేవుని మాట ఆలకించి ఆయన సేవించినట్లయితే, ఆలకించి అనే మాటకి పైనుంది చూడండి. ఏంటి ఆలకించాలి అంటే పాపం విడిచి రండని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అలా ఆయన మాట ఆలకించితే, నీవు ఆలకిస్తే, మాటింటే తమ దినాలు సుఖముగా, తమ సంవత్సరాలు క్షేమంగా వెళ్ళబుచ్చుతారు. నాతో చదువుకున్న ఒక సహోదరుడు నాకు తెలుసు. అతని పేరు వెంకటేశ్వరరావు. సేమ్ మేమిద్దరం ఒకటే వయసు వాళ్ళం, ఒకటే తరగతిలో నుండి చదువుకున్నాం. మేము కొన్ని సంవత్సరాలు హై స్కూల్ వరకు చదువుకున్నాం అతనితో, నేను కూడా కలిసి. ఏనండి, అతను తన భార్యకి బాగోలేదని నా దగ్గరికి ప్రార్థనకి తీసుకొచ్చాడు. అతని కోసం నేను ప్రార్థన చేశాను. దేవుడు ఆమెకు స్వస్థతనిచ్చాడు. అప్పుడు తన భార్యతో పాటు ఆయన కూడా దేవుని సన్నిధికి రావడం జరిగింది. దేవుని మందిరానికి వచ్చేవారు వాక్యం విన్నారు. ఒకరోజు
బాప్తీసం కూడా పొందుకున్నారు. సంతోషం. తర్వాత ఆయన మళ్ళా దేవుని సన్నిధికి దూరమయ్యి చెడు వ్యసనాలకి బానిస అయిపోయారు. త్రాగుడు పట్టి ఇక కాని పనులు, పరస్త్రీల సాంగత్యాలు చేసి అంతేనండి మంచం మీద పడిపోయాడు, జబ్బైపోయాడు. అతను దేవుని సన్నిధికి రానప్పుడు, భక్తిహీనుడిగా మారిపోయినప్పుడు అనేక సార్లు నేను దర్శించి చెప్పాను, తప్పు బ్రదర్, నా మాటిను, దేవుని తెలుసుకున్నావు, రక్షణ పొందావు, జాగ్రత్త. ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. ఎన్ని చెప్పినా వినలేదు. భయంకరుడిగా మారిపోయాడు. ఒకరోజు తను చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు భార్యతో చెప్పారట, పాస్టర్ గారిని ఒక్కసారి పిలువు అని. మిమ్మల్ని అడుగుతున్నారండి అని కబురు పంపితే వెళ్ళా. నాకు కోపం వచ్చి చెప్పి ఇక నేను వెళ్ళడం మానేశానండి. వినలేదనుకుని నేను కోపగించుకొని ఇక నీ కర్మ అనుకుని వదులుకున్నాను. మిమ్మల్ని అడుగుతున్నారండి అంటే ఒకసారి వెళ్ళా. అప్పటికే నేను చూసి చాలా రోజులు అయింది. మీరు నమ్మండి, మంచం మీద ఏడమ్మా అని అంటే రండి అని తలుపు తీసి హాల్లో నుండి, అరుగు మీద నుండి హాల్లో నుండి గదులకు తీసుకెళ్తే ఏరమ్మా అంటున్నాను నేను, ఇరుగోండి అంటుంది, నాకు ఏరమ్మా అంటున్నాను నేను. మీరు నమ్మండి, తల వెంట్రుకలు మాత్రమే నల్లగా కాపాడుతున్నాయి, ఎంత ఉంది తలకాయ మాత్రమే ఉంది. ఏరమ్మా, మంచం మీద ఇరుగోండి అంటుంది. ఉట్టు దుప్పడేసినట్టే ఉందండి మనిషి, ఎముకలు గూడు మిగిలి. ఒక్కటే మాట అన్నాను నేను, బ్రదర్ ఎన్నిసార్లు నువ్వు బాగుండగా నేను చెప్పాను, విన్నావా? ఇలా కళ్ళల్లో నుండి కొన్ని చుక్కలు నీళ్లు వదిలేడు. ఎన్నిసార్లు చెప్పాను నీకు? చూసావా ఏమైంది ఈరోజు? చేతులారా దేవుని మాట వెనక నీ జీవితాన్ని నాశనం చేసుకో. చచ్చిపోయాడండి. నిజంగా మీరందరూ నాకు ప్రభువులోకి వచ్చాక తెలుసు, కానీ ఆ వ్యక్తి నేను దేవుని ఎరక్కముందే నాకు సుపరిచితం. మేము ఒకే హై స్కూల్లో కలిసి చదువుకున్నాం, ప్రతిరోజు కలిసి ఆడుకునేవాళ్ళం, కలిసి తిరిగాం, ప్రతిరోజు దినమెల్లా కలిసి ఉండేవాళ్ళం. అతని శరీరం మీద మట్టి గోతులో పెట్టి ఇంత గుప్పుడు మట్టి వేయడానికి నాకు గుండె తరుక్కుపోయింది. సగం కాలమన్నా బ్రతకలేదు. బ్రతికిన బ్రతుకు తాగుబోతు బ్రతుకవటం వల్ల సుఖము లేదు, క్షేమము లేదు. పిల్లలు ఉన్నారు, వాళ్ళు నాడు లేదు. కట్టుకున్న భార్య ఉంది, కడుపు నిండా తిన్న రోజు కూడా ఉండదండి. నా ప్రియులారా, దేవునిని సేవించటం వల్ల నీ జీవితంలో కలిగేది మేలేంటో తెలుసా? మీ సంవత్సరాలు సుఖంగాను, మీ దినాలు క్షేమంగాను వెళ్ళబుచ్చుతారు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, బాబు ఇలా చూడండి ప్లీజ్ లుక్ ఎట్ మీ. ఒకవేళ మీరు అనుకో, మీకు ఎండి బంగారాలు, ఎకరాలు, మేడలు, అంతస్తులు లేకపోవచ్చు. ఒకవేళ మేడల్లో, అంతస్తుల్లో ఆస్తి పరులకు లేని క్షేమము, సుఖము నా దేవుడు మీ దగ్గరకు పంపిస్తాడు. కొంతమంది అంతస్తుల్లోనే ఉన్నారు, అందరూ అంత ఎత్తుకెదిగారు, కానీ చెప్పుకోలేనంత బాధలు, కంఠం నిండా దుఃఖం, గుండెల నిండా శోకం, చెప్పుకోలేని బాధలు ఉన్నారే కానీ సుఖము లేదు, క్షేమము లేదు. కానీ మీరు అనుకుంటున్నారేమో, దేవునిని సేవించటం వల్లే మన దినాలు సుఖముగాను క్షేమముగాను వెళ్ళబుచ్చుతున్నాము. అర్థమైన వాళ్ళు మనసారా ప్రభుని స్తుతించండి. మూడో మాట చెప్తున్నాను, త్వరగానే ముగిస్తానండి. ఇక ఒక 10 నిమిషాలు చాలు, ధైర్యం తెచ్చుకోండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం గుర్తుపెట్టాలి, త్వరగా తీయాలి, బైబిల్ తీయాలి. మీరు మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ తెచ్చుకోండి. అక్కడ చూడండి, షద్రకు, మెషకు, అబేద్నెగోలు, ఆ భక్తులు, ఆ ముగ్గురు
రాజు అన్నాడు, బాబిలోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు అన్నాడు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కాల్సింది ఎవడైనా, కానీ యూదుల్లో నుండి వచ్చిన ఈ షద్రక్ మెషక్ అబేద్నెగోలు మేము మొక్కమన్నారు. మొక్కకపోతే అగ్నిగుండంలో తవ్వించి అగ్ని అందులో రగలబెట్టి ప్రాణంతోనే అందులో ఇంతానన్నాడు. ఆయన అన్న ఆ రాజుతో వాళ్ళు అన్నారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మనం సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడు? మనల్ని రక్షించి తప్పించుటకు అనండి. మీకేదైనా ఇలాంటి అగ్నిగుండం అని అంటే ఏమనుకుంటారు మీరు? శోధన అనుకోండి, శ్రమలో అనుకోండి, కష్టంలో అనుకోండి. ఇలాంటి అగ్నిగుండాల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒకటే అనుకోవాలి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. సమర్థుడా? మరి ఎందుకు కంగారు పడతారు? సమర్థుడా అన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి. అందరూ ఎత్తారు, సంతోషం. ఎస్, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు. మర్చిపోకండి, వెళ్ళేటప్పుడు మీరు బండి మీద వెళ్ళేటప్పుడు కూడా ఇదే మాట భర్త భార్యతో పిల్లలు అందరూ ఇంటికి వెళ్ళి కూడా చెప్పుకోండి. ఏం కంగారు పడకండి, బీపీ డౌన్ చేసుకోకండి, ఎలాగా నీ చింతపడుతూ వరి అవ్వకండి. మనం సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండాలను తప్పించుడికే సమర్థుడైతే ఇప్పుడు మనకున్న ఎంత అనుకోండి. స్తోత్రం. ఆయన సమర్థుడు. ఇంకొక మాట అక్కడే 6వ అధ్యాయంలో 21వ వచనం. ఇక దానియేలు గురించి చూస్తాం. సింహాల గుహలో వేశారు కెట్టునోళ్ళు, అయిపోయింది అనుకున్నారు. ఇక దానియేలు సంగతి అయిపోయింది అనుకున్నారు. ఎముకలు కొరికి నెవలేసి ఉంటాయి ఇప్పటి సింహాలు అనుకున్నారు. రాజుగారు కొంచెం విచారపడ్డాడు. అయితే నిత్యము నీవు సేవించుచున్న పద్దనే వచ్చి రాజు సింహాల బోన్లో వేసిన దానియేలు గురించి ఆయన చూసి, దానియేలుకి ఏ హాని కలగకపోతే దానియేలుని అడిగారు. సింహాల బోన్లో ఉన్నారు దానియేలు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షింపగలిగానా? అవును సార్, నేను తమ దృష్టికి నేనేం కీడు చేయలేదు కదా, నా దేవుని దృష్టికి కూడా నేను నిర్దోషినిగా ఉన్నాను గనుక నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళు మూసాడు. ప్రియులారా, మీరు దేవునిని సేవించువారైతే మిమ్మల్ని మింగాలనుకున్న సింహాల నోళ్ళన్నీ దేవుడు చెప్పండి మూస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆఖరి మాట చెప్తా మీకు, జాన్ 12:26, యోహాను 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. వాడు నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఇంకా ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. నీవు దేవునిని సేవిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఆయన సేవించి వారిని ఆయన ఘనపరుస్తాడు. దేవుడు ఘనపరుస్తాడు. ఏం చేస్తారు? బాగా వినండి. మీరు దేవునిని సేవించి వారైతే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. ఆమేన్. మనుషులు ఘనపరిస్తే ముఖస్తుతికి ఘనపరుస్తారు, కానీ దేవుని సేవించినప్పుడు దేవుడు నిజంగా ఘనపరుస్తాడు. యోసేపును దేవుడు ఘనపరచలేదా? దావీదుని దేవుడు ఘనపరచలేదా? దానియేలుని దేవుడు ఘనపరచలేదా? ఏమండి,
కనుక ఆయన సేవించి వారిని దేవుడు ఘనపరుస్తాడు. అందుకని నా ప్రియమైన వాళ్ళారా, యెహోవాను విడిచి వేరొకరిని సేవిస్తే శాపగ్రస్తులు అవుతారు. కనుక దేవునినే మనము, యేసయ్యనే మనము సేవించాలి. యెహోషువ అన్నారు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఆయన ఎలా సేవించాలో మనం చూసాం. ఎలా సేవించాలి? ఆయన్ని ఎలా సేవించాలండి? నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించాలి. నీతిగాను పరిశుద్ధముగాను మనం ఉండే ఆయన సేవించాలి. ఆసక్తి విషయంలో ఆసక్తి లేకుండా ఏదోలే అన్నట్టుగా ఉండకూడదు. దేవుని కార్యాలు అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులు అవుతారు. ఆసక్తి దేవుని పట్ల ఆసక్తి నిన్ను భక్షించాలి. ఈ విధంగా నువ్వు సేవించినప్పుడు దేవుణ్ణి కలిగే ఆశీర్వాదాలు, ఒకటి, ఆయన నీ ఆహారము పానము దీవిస్తారు, నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాడు. ఇందాక పిలుపు తమ్ముడు సాక్ష్యం చెప్పాడు. వాళ్ళ మేనలుడు ఒక 18 ఇయర్స్ అలా ఉంటాయండి, 17-18 ఏళ్ళు ఉంటాయి. పిల్లాడు చదువుకుంటున్నాడు. బోలినేనికి తీసుకెళ్లారట, తీసుకొచ్చారు. అమలాపురం కిమ్స్కి తీసుకెళ్లారు. అప్పటికే 2 నెలల నుంచి తిప్పుతున్నారు. మంచం మీద పడి ఉన్నాడండి రీసెంట్గా. అన్న ఇలా ఉంది పరిస్థితి అని చెప్పాడు. ఎక్కడికి వెళ్తున్నా? నేను బొల్లేనికి వెళ్తున్నాం, ప్రార్థన చేయండి అని మాత్రం చెప్పారు. ఒకసారి నన్ను తీసుకెళ్ళు, లేకపోతే తీసుకురా వాళ్ళని అంటే, వచ్చే పరిస్థితి కాదంటే, సరే నేనే వస్తాను పదా అని చెప్పాను. తీసుకెళ్ళాడు. రేవుకెళ్ళే దారిలో లంక తీసుకెళ్ళేప్పటికీ కట్టకట్టలు ఆడిపోతున్నాడండి. ఒక కాలేమో, మీరు నమ్మండి, ఆయన దగ్గర సెల్ ఫోన్లో వీడియో ఉంది చూడండి. ఒక కాలేమో ఇంతలా ఉంది, ఇంతలా ఉందండి. పిల్లాడాడు. ఒక కాలేం మామూలుగా ఇంతలావే ఉంది. ఆడి జబ్బుకి వాళ్ళ నానమ్మ జబ్బు అయిపోయింది. వెళ్ళి భయపడకండి అని చెప్పి యేసు నామాన ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఆ బిడ్డకు దేవుడు ఆపరేషన్ లేదు, నరాలు కొయ్యలేదు, కోత వేయలేదు, కుట్టేయలేదు. దేవుడు అద్భుతం చేశాడు. ఆడిని దేవుడు పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. ఆమేన్. వాళ్ళ నాన్నమ్మ గారు అంటారు, నేను మళ్ళీ 2వ సారి చూడటానికి వెళ్తే, అయ్యా మీ చర్చికి తెచ్చి, అయ్యా మీ ప్రార్థన మంచిది. నా ప్రార్థన మంచిది కాదమ్మా, మనం ప్రార్థన చేసే దేవుడు మంచోడు. నా ప్రార్థన మంచిది, ఇంకొకరు ప్రార్థన చెడ్డదని కాదు. మనం ప్రార్థించే దేవుడు మంచోడు, గొప్పోడు. మనం బాధ చూస్తాడు, రోగం తొలగిస్తాడు. తొలగించాడు అంతే. వస్తారు చూడండి, మీకు వచ్చి వారం ఇప్పుడు వచ్చి చెప్తారు, మీరే ఇందిరిగా, అయ్యా ఈయన మొత్తం పాట పెడతానయ్యా మీ చర్చిలో తీసుకొని, పాట తెచ్చుకుంటానయ్యా నేను మళ్ళా. అలాంటి ఏమి వద్దమ్మా, అలాంటి ఏమొద్దు. జీవితకాలం అంతా దేవునికి కృతజ్ఞులై ఉండండి అని మాత్రం చెప్పొచ్చు. నువ్వు దేవుని సేవించే రీతిగా దేవుని సేవిస్తే నా ప్రభువు నీ మధ్యలో నుండి రోగాన్ని తొలగిస్తాడు. నేను యేసయ్యను నమ్ముకున్నదే రోగంతో ఉన్నందుకు వచ్చాను నేను ప్రభు దగ్గరికి. కడు పేదరికములో, దరిద్ర స్థితిలో, పాపాల పొట్టలో దిగిపోయి నా జీవితాన్ని 1991 సంవత్సరం సెప్టెంబర్ 23, అప్పుడు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నా రోగాన్ని తీసివేశాడు. ఈ రోజు వరకు నేను ఆరోగ్యంగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవిస్తే ప్రభు నీ మధ్య నుండి రోగాలు తొలగిస్తాడు. కడుపు దిగబడింది గొడ్డి దీని దేశంలో ఉండదు. నీ దినాల లెక్క సంపూర్తి చేస్తాడు. 2, నీ దినాలు సంవత్సరాలు సుఖంగా క్షేమంగా వెళ్ళబుచ్చుతాయి. అంతకంటే ఏం కావాలి? కొంతమంది ఒక్కొక్కరికి వచ్చిన బాధలు చూసి అయ్య బాబాయ్ దండాలు పెట్టారు. ఇలాంటి ఏమీ చూడకుండా దేవుడు తీసుకుపోతే బాగుండు ఆయన అనుకుంటా వస్తున్నారు. వచ్చేటప్పుడు వాళ్ళని చూడటానికి వెళ్ళి వాళ్ళకి ఎందుకు ఎంత భయం? ఏం కంగారు పడకండి. దేవుడు మీ దినాలు సుఖంగా, మీ సంవత్సరాలు క్షేమంగా వెళ్ళబుచ్చుతారు. 3, ఆయన సేవించే వారిని ఎలాంటి పరిస్థితుల నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. 4, ఆయన సేవించే వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఈ మాటలన్నిటి ద్వారా ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. అందరూ లేచి నుంచోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపైన తండ్రి, నీ పరిశుద్ధ నామములో